హైదరాబాద్ గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ స్పీడప్ అయింది. కేసుకు సంబంధించి ఇవాళ విచారణకు హాజరు కానున్నారు టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ క్రిష్. ఇప్పటికే క్రిష్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు గచ్చిబౌలి పోలీసులు. క్రిష్ డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనేది విచారణలో తేలనుంది. ఆయనకు వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించారు. డ్రగ్స్ కేసులో విచారణకు సహకరించాలని క్రిష్ కు ఫోన్ చేశారు పోలీసులు. తాను విచారణకు హాజరవుతానని క్రిష్ పోలీసులకు రిప్లై ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కేసులో 4 అరెస్టు కాగా 6 పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న చరణ్, సందీప్, నీల్, నటి లిషి, శ్వేత కోసం గాలిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ స్పీడప్ అవుతుంది. కేసుకు సంబంధించి ఇవాళ విచారణకు హాజరు కానున్నారు టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ క్రిష్. ఇప్పటికే క్రిష్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు గచ్చిబౌలి పోలీసులు. క్రిష్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది విచారణలో తేల్చనున్నారు పోలీసులు. ఆయనకు వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించారు. డ్రగ్స్ కేసులో విచారణకు సహకరించాలని క్రిష్ కు ఫోన్ చేశారు పోలీసులు. తాను విచారణకు హాజరవుతానని క్రిష్ పోలీసులకు రిప్లై ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కేసులో 4 అరెస్టు కాగా 6 పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న చరణ్, సందీప్, నీల్, నటి లిషి, శ్వేత కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇక డ్రగ్స్ కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, ఓవర్ టు యూ. శ్రవంతి, రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. ఇప్పటికే కన్స్యూమర్స్కు సంబంధించి ఎవరైతే ఇటు ఆ డ్రగ్స్ను సరఫరా చేసిన సయ్యద్ అబ్బాస్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కన్స్యూమర్స్గా తేలినటువంటి ఇటు హోటల్కు సంబంధించి ఎవరైతే రాడిసన్ హోటల్ మంజిరా గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అతను వివేకానంద, అలాగే అతనితో పాటు ఉన్నటువంటి వ్యక్తులు కేదార్, నిర్భయ్, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా వైద్య పరీక్షలో తేలడంతో వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళు కొంత బెయిల్ మీద కూడా బయటకు వచ్చారు. అయితే ఈ యొక్క వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు తాజాగా డైరెక్టర్ క్రిష్ పేరు తెర మీదకి వచ్చింది. డైరెక్టర్ క్రిష్ కూడా అక్కడే ఉన్నాడు. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఆయన డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనేది కొంత తేలాల్సి ఉంది. సో దీనికి సంబంధించి క్రిష్ కూడా కొంత వివరణ ఇచ్చాడు. తను రాడిసన్ హోటల్లో ఉన్నమాట వాస్తవమే, కానీ తను ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదు అనేటువంటి పోలీసులకు తెలియజేయడం జరిగింది. అయితే ఒకవేళ తీసుకోకపోతే ఏం లేదు, కానీ ఇప్పుడు అసలు తీసుకున్నాడా లేదా అనే దానికి సంబంధించి కొంత టెస్టులు చేయాల్సి ఉంది. కాబట్టి వైద్య పరీక్షల నిమిత్తం ఆయన కొంత విచారణకు హాజరు కావాల్సిందిగా ఇటు గచ్చిబౌలి పోలీసులు తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలోనే మరికొద్దిసేపట్లో ఆయన గచ్చిబౌలి పిఎస్కు రాబోతున్నారు. ఆ తర్వాత ఆయనకు వైద్య పరీక్షలు చేసి ఆ రోజు హోటల్లో ఉన్న సమయంలో ఆయన డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది కూడా పోలీసులు నిర్ధారణ చేస్తారు. మరోవైపు ఇప్పటికే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరికొంతమంది అబ్స్కండింగ్లో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఎవరైతే అక్కడ పార్టీలో పార్టిసిపేట్ చేసినటువంటి లిషి, శ్వేత, అలాగే సందీప్, చరణ్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి అబ్స్కండింగ్లో ఉన్నట్లు పోలీసులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా క్రిష్ పేరు, అలాగే లిషి, శ్వేత ఈ ముగ్గురు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. కాబట్టి ఈ పేర్లు బయటికి రాగానే వీళ్ళంతా కూడా అసలు టాలీవుడ్కు సంబంధించి ఈ ఇంటర్లింక్ అనేది కూడా ఒకసారి పోలీసులు మరింత దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అసలు ఎవరైతే సప్లయర్ ఉన్నాడో సయ్యద్ అబ్బాస్ను పోలీసులు ప్రస్తుతానికి విచారిస్తున్నారు. అసలు ఇతను ఎవరెవరికి యొక్క డ్రగ్స్ను సరఫరా చేస్తుంటాడు, ఎంతకాలం నుంచి సరఫరా చేస్తుంటాడు, అసలు దీనికి ఇంటర్లింక్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, మొత్తం ఎక్కడెక్కడ ఇతనికి సంబంధించినటువంటి ఈ లింక్స్ అన్ని ఉన్నాయి అనేది కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటికే సయ్యద్ అబ్బాస్ తెలియజేయడం జరిగింది, వివేకానందకు అనేక సార్లు, దాదాపు 10 సార్లు తను డ్రగ్స్ సప్లై చేసినట్టు తెలిసింది. అలాగే ఈ 10 సార్లు కూడా వివిధ క్వాంటిటీస్లో, ఒకసారి 4 గ్రాములు, 5 గ్రాములు ఇలా డిఫరెంట్ క్వాంటిటీస్లో కూడా డ్రగ్స్ను సరఫరా చేసినట్లు కూడా అతను తెలియజేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి మరికొంత ఇంకా లింక్స్ను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే సయ్యద్ అబ్బాస్కు సంబంధించినటువంటి ఫోన్ను సీజ్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఆ పార్టీని ఆర్గనైజ్ చేశారో వివేకానంద, అతని ఫోన్ కూడా సీజ్ చేశారు. వీళ్ళకు ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ మొత్తాన్ని కూడా రాబడుతున్నారు. అసలు ఈ టాలీవుడ్లో ఎవరెవరికి వీళ్ళంతా కూడా ఈ డ్రగ్స్కు సంబంధించినటువంటి పార్టీలు వివేకానంద ఎక్కడెక్కడ జరుపుతుంటాడు, ఏ ప్లేస్లలో చేశారు, ఈ పార్టీలకు ఎవరెవరిని ఇన్వైట్ చేస్తుంటాడు, ఎన్నిసార్లు ఈ పార్టీలు జరిపాడు, దీని వెనకాల ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇతని యొక్క లిస్టులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే సయ్యద్ అబ్బాస్ కూడా ఇంకా టాలీవుడ్లో ఎవరెవరికి యొక్క డ్రగ్స్ సప్లై చేస్తుంటారు, వివేకానందతో పాటు అతనికి ఉన్నటువంటి లింక్స్ ఏమేమి ఉన్నాయి, అసలు వ్యాపారవేత్తలు కావచ్చు, లేకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, ఈ లింక్స్ అన్నింటిని కూడా ఆరా తీస్తున్నారు. అలాగే ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ని తీసుకొస్తున్నాడు, దీని వెనకాల ఉన్నటువంటి అసలు కింగ్ పిన్ ఎవరు,
ఈ విషయాలను కూడా ప్రస్తుతం పోలీసులు కనుక్కునే పనిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు డైరెక్టర్ క్రిష్ పేరు బయటికి రావడంతో ఇది కొంత హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే డైరెక్టర్ క్రిష్ గతంలో అనేక సినిమాలకు సంబంధించి ఆయన చాలా ప్రముఖ డైరెక్టర్గా పేరున్నారు. గతంలో ఆయన తీసినటువంటి సినిమాలు గమ్యం, వేదం, ఇట్లాంటి సినిమాలన్నీ కూడా కృష్ణవందే జగద్గురు, ఇట్లాంటి సినిమాలన్నీ కూడా ఎంతో పేరు తెచ్చుకున్నాయి. వాస్తవానికి డైరెక్టర్ క్రిష్ అనగానే కొంత విలువలతో కూడినటువంటి సినిమాలు తీసినటువంటి డైరెక్టర్గానే పేరుందని. అటువంటి వ్యక్తి ఇప్పుడు యొక్క డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం అనేది కొంత ఆయన డ్రగ్స్ తీసుకున్నాడా లేదనేది సెకండరీ అయినప్పటికీ కూడా ఆ సందర్భంలో డ్రగ్స్ తీసుకున్నటువంటి పార్టీలో ఆయన పట్టుబడటం అనేది అక్కడ ఉండటం అనేది కూడా కొంత హాట్ టాపిక్గా మారింది, కొంత కాంట్రవర్సీగా మారింది. సో ప్రస్తుతానికి ఆయన కొద్దిసేపటి తర్వాత ఇటు గచ్చిబౌలి పోలీసులు పరిధిలోకి వచ్చిన తర్వాత ఆయన టెస్టులు చేస్తే తీసుకున్నాడా లేదని నిర్ధారణ అవుతుంది. సో ఈ డైరెక్టర్ క్రిష్ పరిస్థితి అలా ఉంటే మరోవైపున లిషి ఇంతకుముందు మింక్ పబ్లో దొరికిన సమయంలో కూడా లిషి ఆ సమయంలో కూడా అప్పుడు పట్టుబడడం జరిగింది. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి తాము డ్రగ్స్ తీసుకోలేదు అనే విషయాలు తెలిపింది. లిషి మాత్రమే కాదు, ఆమె సోదరి కుషితా కల్లపు అనేటువంటి ఇంకొక నటి కూడా ఆ సమయంలో అక్క చెల్లెలు ఇద్దరు కూడా పట్టుబడ్డారు. పట్టుబడిన సందర్భంలో కూడా వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మేము డ్రగ్స్ ఏమీ తీసుకోలేదు, జస్ట్ ఆ రోజు వెళ్ళి చీజ్ బజ్జీలు తిన్నాము అన్నట్టు కూడా మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది. ఇలా వరుసగా నటీనటులందరూ కూడా పట్టుబడుతూ ఉండటంతో సో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డ్రగ్స్ లింక్స్ అనేవి మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. ఇక మరికొద్ది సేపట్లోనే డైరెక్టర్ క్రిష్ గచ్చిబౌలి పిఎస్కి మరి అటు పోలీసుల విచారణకు వస్తాడా రా అనేది కొంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది శ్రవంతి.